యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఆల్ ఇండియా ఓపెన్ చెస్ టోర్నమెంట్ను నిర్వహించారు. ఈ చెస్ టోర్నమెంట్ కార్యక్రమానికి తెలంగాణ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మంత్రి సత్యవతి రాథోడ్ హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక గురుకుల హాస్టళ్లను కార్పొరేట్ స్థాయిలో పెంచిన ఘనత ఒక ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని మంత్రులు అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తును, విద్యను దృష్టిలో ఉంచుకుని సుమారుగా 1000 గురుకులాల పాఠశాలలను ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. విద్యతో పాటు అన్ని రంగాల్లో విద్యార్థులను తీర్చిదిద్దడమే కాకుండా క్రీడా రంగంలో విద్యార్థులకు మంచి ప్రోత్సాహకాలను అందించిన ఘనత తమ ప్రభుత్వానికి చెందుతుందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పోటీ కార్యక్రమాలను నిర్వహించడం ఎంతో గర్వించదగ్గ విషయమని, ఆల్ ఇండియా లెవెల్లో గురుకుల పాఠశాల విద్యార్థులతో పాటు సుమారుగా దేశవ్యాప్తంగా 400 మంది క్రీడాకారులు ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నట్లు మంత్రులు తెలిపారు. 5 రోజుల పాటు చెస్ టోర్నమెంట్ నిర్వహించనున్నారని, గెలుపొందిన మొదటి విజేతకు 5 లక్షల బహుమతి అందించనున్నట్లు తెలిపారు. సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆల్ ఇండియా ఓపెన్ ప్రైడ్ చెస్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన స్పోర్ట్స్ మినిస్టర్ గారు శ్రీనివాస్ గౌడ్ గారికి, మా చైర్మన్ గారు సోదరుడు ఆంజనేయ గౌడ్ గారికి, మా గురుకుల సొసైటీ నుంచి వచ్చిన అధికారులకు అందరికీ పేరు నమస్కారం. దేశంలో మొట్టమొదటిసారి సోషల్ వెల్ఫేర్ గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా ఓపెన్ చెస్ టోర్నమెంట్ని నిర్వహించుకోవడం చాలా గర్వంగా ఉంది. ఒక గురుకుల సొసైటీ దేశంలో ఎక్కడ లేని విధంగా దేశవ్యాప్తంగా 400 మంది, అలాగే 170 మంది వివిధ గురుకులాల్లో మరి చదువుకుంటున్న విద్యార్థుల కోసం ఈరోజు ఈ చెస్ టోర్నమెంట్ని కండక్ట్ చేయడం వాళ్ళకు ఒక నేషనల్ ఎక్స్పోజర్ వస్తుంది అని చెప్పి. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ అంటే అనేక రకాల జబ్బులతో హాస్టల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు పక్క చిక్కి అనేక జబ్బులతో వచ్చేవాళ్ళు. తల్లిదండ్రులు ఇంట్లో గడవక హాస్టల్లో జండి పరిస్థితి పేదరికం. కానీ ఈరోజు హాస్టల్ చూస్తే కార్పొరేట్ స్థాయిలో ఒక్కొక్క విద్యార్థికి 1,25,000 ఖర్చు.